ఈ అవకాశం ఇచ్చినట్టు పాస్టర్ గారికి సంఘ పెద్దలందరికీ వందనాలు తెలుసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము తండ్రి, గొప్పగా నడవయ మహోన్నతుడు రాజా, నీకు వందనాలు తండ్రి. గడిచిన నా ప్రభా ఆదివారం నుంచి మరి ఆదివారం వరకు నీ సజీవన రెక్కల చాటున కాచి దాచి భద్రపరిచి రీతిగా సజీవ రెక్కలో ఉంచిన విధానంగా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు నాయన, నేను అడుగుతా మీరు మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. నేనైతే నా ప్రభునైనా ఎందుకు పనికిరాని దాన్ని అయినప్పటికీ రీతిగా సజీరేఖలో ఉంచి వాక్యాన్ని వివరించే కృపను మాకు ఇచ్చిన విధానంకి నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా తోడుగా సహాయం చేస్తారని, బిడ్డలకి అర్థమయ్యే రీతిగా నన్ను అడుగుతా మీరు మాట్లాడతారని యేసయ్య అడుగుచున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 103 అధ్యాయం తీసుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. యెహోవా చేసిన ఉపకారం దేనిని మరవకము. ఆయన దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చేవాడు. సమాధి నుంచి నా ప్రాణం విమోచించుచున్నాడు. నా ప్రాణముని యెహోవాను సన్నిధించమంటే యేసయ్య మనకు తోడుగా ఉండి మన అన్నిటిలోనూ స్తుతించి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండేలాగా దేవుడు మనకు తోడై ఉంటారు. నా అంతరంగంలో సమస్తమా నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా అంతరంగం మన పరిశుద్ధం, మన హృదయంలో ఉన్న మన ఆత్మను ఏ రీతిగా ఉందో మన దేవుని ఎడల మనము ఆయన రీతిగా ఆయన పరిశుద్ధంగా జీవించే వారిగా ఆయన స్తుతించే బద్దులమై ఉన్నాము. ఇంకో వచనం తీసుకుందాము. నలభై 42వ అధ్యాయం కీర్తన గ్రంథమే 42వ అధ్యాయం చూద్దామని. దుప్పినీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి ఏ రీతికైతే ఆశపడుతుందో అట్టి రీతిగా దేవుని కొరకు మన ప్రాణము ఆశపడి ఆయన స్తుతించేవారిగా గణపరిచేవారిగా ఉండాలి. అలాగే 148వ కీర్తన చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలంలో నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యంలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. కాంతికిల నక్షత్రంలారా మీరందరూ ఆయన స్తుతించుడి. చూసారని దేవుడు కూడా ఇక్కడ దావీదు ఏ రీతిగా అయితే చెప్తున్నారో దేవుని స్తుతించుడని. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, కోట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ దేవుడు వాటిని సహితం కూడా దేవుడు రక్షిస్తున్నాడు. అట్టి రీతిగానే దేవుడు మన జీవితంలో కూడా మనకు తోడై ఉండి ప్రతి విషయంలోని ఆయన మనకి తోడుగా ఉండి సహాయం చేస్తున్నారు. అలాగే మనము ఎంతోమంది బయటికి వెళ్తున్నారు కానీ మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మరి క్షేమంగా వస్తున్నారేదో తెలియదు, అయినప్పటికీ దేవుడు క్షేమంగా గృహాలకు చేర్చి మన సజీవ లెక్కలో ఉంచి ఆయన స్తుతించేవారికి గణపరిచేవారిగా ఇట్టి రీతిగా ఉంచుతున్నారు. అదేవిధంగా అస్సాంలో చూడండి, ఎంతోమంది వరదల చేత కొట్టుకుపోయి గృహాలు కూడా ఎంతోమంది పిల్లలతో సహా అందరూ కట్టుకెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళందరినీ కూడా, అలాగే ఎంతోమంది ప్రాణాలు కూడా అలాగే వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఈ రీతిలో మన సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఆరాధించేవారిగా స్తుతించేవారిగా ఆయన గణపరిచేవారికి ఇటు రీతిగా సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించును గాక. నాకైతే వాక్యం రాదండి, ఇదే ఫస్ట్ టైం. మీరు అందరి తప్పులు ఏమంటే క్షమించండి.